Hello students, welcome to Boardbuster Maths. In this video, we are going to learn basics of polynomial. Polynomial ki kavalsin basics ani వీడియోలో నేర్చుకుందాం. ఫస్ట్ జీరోస్ ఆఫ్ ఏ polynomial. Zeros or roots అని కూడా అంటారు. So zeros or roots of a polynomial are the values of variable x that makes the polynomial equal to 0. సో x ప్లేస్ లో ఏ వాల్యూ పెడితే polynomial 0 అవుతుందో వాటిని రూట్స్ ఆర్ జీరోస్ ఆఫ్ ద polynomial అంటారు. సపోజ్ కి పాలినామియల్ తీసుకోండి p ఆఫ్ x ఈక్వల్ టు x² + 2x, మనకి ఇది x ఈక్వల్ టు -2 దగ్గర 0 అవుతుంది. ఇలానే ఇది వేరే వాల్యూస్ కూడా 0 అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో ఒక పాలినామియల్ కి ఎన్ని రూట్స్ ఉంటాయి అన్నది గ్రాఫ్ బట్టి చెప్పగలం మనం. ఆ ఈక్వేషన్ బట్టి ఉంటుంది, ఆ ఈక్వేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఎన్ని రూట్స్ ఉంటాయి అన్నది. సో ద వాల్యూ ఆఫ్ x ఈక్వల్ టు -2 మేక్స్ ద పాలినామియల్ x² + 2x ఈక్వల్స్ టు 0. Therefore x equal to -2 is the 0 of the polynomial x² + 2x. సో ఇది x ఈక్వల్ టు -2 దగ్గర పాలినామియల్ 0 అవుతుంది కాబట్టి ఆ పాలినామియల్కి అది జీరో ఆఫ్ ద పాలినామియల్ అని చెప్తున్నారు. సో నెక్స్ట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ఎ పాలినామియల్. మనం గ్రాఫ్ చూడగానే అది x యాక్సిస్లో ఎన్ని పాయింట్స్ దగ్గర కట్ అవుతుంది ఆర్ టచ్ అవుతుంది చూస్తే ఆ పాలినామియల్కి ఎన్ని జీరోస్ ఉన్నాయని మనం చెప్పగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రాఫ్లో x యాక్సిస్ని గ్రాఫ్ 2 సార్లు కట్ చేస్తుంది. సో ఈ పర్టికులర్ గ్రాఫ్కి ఆర్ ఈ పాలినామియల్కి 2 zeros. సో ఫస్ట్ చదువుదాం. బై సింప్లీ లుకింగ్ ఎట్ ద గ్రాఫ్ వీ కెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ఎ గ్రాఫ్. ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ద గ్రాఫ్ టచెస్ ఆర్ కట్స్ త్రూ x యాక్సిస్ ఇస్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. సో ఇప్పుడు మనం అదే చెప్పాం, x యాక్సిస్ని ఎన్నిసార్లు కట్ ఆర్ టచ్ చేస్తే అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నట్టు ఆ పాలినామియల్కి. The x coordinate or abscissa is the value of variable or root or 0 of the polynomial which makes the polynomial 0. సో ఈ వాల్యూ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2,0 అనుకోండి. సో ఈ పర్టికులర్ ఈ 2 అనే వాల్యూ దగ్గర 0 అవుతుంది కాబట్టి ఇది 0 ఆఫ్ ద పాలినామియల్. 2 పెడితే పాలినామియల్ 0 అవుతుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద గివెన్ గ్రాఫ్ ద గ్రాఫ్ టచెస్ x యాక్సిస్ 3 times and cuts it. సో ఈ గ్రాఫ్లో x యాక్సిస్ని 3 times కట్ చేస్తుంది. సో దీనికి 3 zeros ఉన్నట్టు. అవి ఏంటి అంటే ఇది -1,0 కాబట్టి ఇది ఒకటి, ఇది 1, ఇది 2. సో ఈ 3 zeros ఆఫ్ ద పాలినామియల్ ఈ గ్రాఫ్కి. ద గ్రాఫ్ హ్యావ్ 3 zeros. ద యాక్సిసెస్ ఆర్ -1, 1 and 2. Therefore -1, 1 and 2 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. సో ఈ గ్రాఫ్కి ఈ 3 zeros ఆఫ్ ద పాలినామియల్. నెక్స్ట్ ఇందులో ఫస్ట్ ఎగ్జాంపుల్ కూడా సాల్వ్ చేస్తాం మనం ఇదే వీడియోలో, సిమిలర్ కాబట్టి. ఫస్ట్ ఎక్సైజ్ అంతా ఈ ఎగ్జాంపుల్ మీద ఉంటాయి క్వశ్చన్స్. క్వశ్చన్ ఏంటంటే ఎగ్జాంపుల్ 1, లుక్ ఎట్ ద గ్రాఫ్స్ ఇన్ ఫిగర్ 2.9. ఈచ్ ఈజ్ గ్రాఫ్ ఆఫ్ y ఈక్వల్ టు p of x వేర్ p of x ఇస్ ఎ పాలినామియల్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ p of x. సో మనకి గ్రాఫ్స్ ఇచ్చేసి ఎన్ని జీరోస్ ఉంటాయి ప్రతి పాలినామియల్, అంటే ప్రతి గ్రాఫ్ చెక్ చేసుకుంటే వెళ్ళాలి, వాటికి ఎన్ని జీరోస్ ఉన్నాయో చెప్పాలి. సో ఈ పర్టికులర్ గ్రాఫ్లో x యాక్సిస్ని అంటే నెగిటివ్లో కట్ చేసినా పర్లేదు, నెగిటివ్ x యాక్సిస్లో కట్ చేస్తుంది ఈ కేసులో. సో ఇక్కడ అలా కట్ చేసినా పర్లేదు. సో దీనికి ఒకసారే కట్ అవుతుంది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ 1 ఫస్ట్ దానికి. అలాగే సెకండ్ దానికి 2 times కట్ చేస్తుంది x యాక్సిస్ని. సో దీని నెంబర్ ఆఫ్ జీరోస్ 2. సిమిలర్లీ దీనికి 3, దీనికి 1. ఇది టచ్ చేస్తుంది, టచ్ అయినా కూడా పర్లేదు, టచ్ అయినా కూడా కన్సిడర్ చేయొచ్చు. సో దీనికి 1 రూట్ ఉంది. దీనికి 1, 2, 3, 4 times x యాక్సిస్ని కట్ చేస్తుంది. సో దీనికి 4 zeros. ఇలా మనం ఎన్ని జీరోస్ ఉన్నాయని గ్రాఫ్ని చూసి సింపుల్గా గ్రాఫ్ని చూసి తెలుసుకోవచ్చు. సో అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.